హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రేణూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను మీకోసం చికెన్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా మనం డైలీ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఈరోజు నేను మీకోసం చూపిస్తాను. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం చికెన్ వాష్ చేసుకొని కొంచెం కారం, మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకొని కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ముక్కలకి అనేది కారం అనేది బాగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు మనకు చప్పగా అలా లేకోకుండా బాగుంటుందన్నమాట. పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక 10 minutes అలా. తర్వాత మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, మిరియాలు వేసుకొని కొంచెం వేపుకొని తర్వాత జీలకర్ర అండ్ చెక్క, లవంగాలు, యాలక్క బుడ్డలు, ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. ఇంతలోపల అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అనేది బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటా కూడా వేస్తాను. ఆనియన్స్, టమాటా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని కూడా మిక్సీలో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోయింది కదా, పక్కనైతే పెట్టేసుకుందాం. నేను ఫస్ట్లో చెప్పాను కదా మీకు పొడి చేసుకున్నాము, అందులోనే ఆనియన్స్, టమాటో వేసుకొని మనం ఒకసారి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఆ రెండునైతే పక్కన పెట్టేసుకుందాం. మేమైతే ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తర్వాత బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నాను. అందులోకి వేసి కొంచెం సేపు అలా ఫ్రై చేసిన తర్వాత మనం చికెన్ అయితే అందులోకి యాడ్ చేయాలన్నమాట. చికెన్ యాడ్ చేసి కొంచెం కొద్దిసేపు ఫ్రై చేయండి, అలాగే ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిసేపు అలాగే హై ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేయాలన్నమాట. తర్వాత మనం మూత పెట్టేసి కొద్దిసేపు అయితే బాయిల్ అవ్వనివ్వండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కొత్తిమీర, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే మసాలా పౌడర్ అనేది అంతా యాడ్ చేయట్లేదు, కొంచెం అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. అంతా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే బాయిల్ అవ్వనివ్వండి. తర్వాత మనం మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ప్లేట్ మూసి పెట్టేసి బాగా బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడైతే మనం చికెన్ని ఉడికిందా లేదా అని చెప్పేసి ఒకసారి ఒక ముక్క తీసుకొని చూడండి. మీరు మంచిగా బాయిల్ అయింది అంటే మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా లేదా చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.